అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఇందిరమ్మ ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. పేదోళ్ళు ఉన్న కాడ ఇందిరమ్మ ఇళ్ళకే కాదు, ఏ ఇల్లుకైనా ఫుల్ డిమాండే ఉంటుంది. మనిషికి బట్టలు లేకుండా బతుకుతాడో లేదో కావచ్చు, కానీ ఇల్లు లేకుండా ఉండలేడు. ఆయన ఒక ఫ్యామిలీ, ఒక భార్య, పిల్లలు అవన్నీ ఒక గూడు కింద ఉండాలి అంటే ఒక ఇల్లు అవసరం. ఇందిరమ్మ ఇల్లుకే కాదు, ఇతర ఏ ఇల్లు కట్టించినా మీరు రేకుల సెట్లు 2 రూపాయలు పెట్టి కట్టిస్తా అన్నా కూడా దానికి ఫుల్ డిమాండే ఉంటుంది. అర్థమైందా? సమయానికి నిధులు విడుదలతో దరఖాస్తుల వెల్లువ. ఇప్పటికే ఇండ్ల కోసం 77.68 లక్షల అప్లికేషన్లు. వడపోతతో సొంత స్థలం ఉండి ఇల్లు లేని 23.20 లక్షల మందికి ఇల్వన్ కింద గుర్తించిన సర్కార్. దశల వారీగా ఇండ్లు మంజూరు. తొలి విడతలో 3.50 లక్షల ఇండ్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇండ్లు. స్థలం లేని వాళ్ళకు ప్రభుత్వ జాగాల్లోనే 1,00,000 ఇండ్లు కట్టించే ప్లాన్. ఇప్పటికి వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం 65,000 కోట్లకు పైగా వెచ్చించిన ప్రభుత్వం. అయితే ఇందిరమ్మ ఇండ్లకు తెలంగాణలో ఫుల్ డిమాండ్ ఉంది. ఎందుకు అంటే అత్యంత పేదోళ్ళు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, వెనుకబడిన వాళ్ళు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, మొత్తమే ఇల్లు లేకుండా గుడిసెలు ఉండే వాళ్ళు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. అందుకోసమే ఇందిరమ్మ ఇల్లుకు ఇంత డిమాండ్. అయితే ఇందిరమ్మ ఇల్లు పారదర్శకంగా ఇచ్చినా కూడా కొంత ప్రజలలో అసహనం వ్యక్తం అవుతున్నది. ఏ విధంగా అంటే కొంతమంది పేదలను గుర్తించుట్లా ప్రభుత్వం విఫలమవుతున్నది. కొంతమంది పేదలలో ఇల్లు కట్టించే విషయంలో బిల్లులు కొన్ని ఆగిపోవడం వల్ల కూడా ప్రభుత్వం విఫలమవుతున్నది. సొంత కార్యకర్తలు పేదలు ఉన్నారు చూసినావా? నేను మొన్న ఒక వీడియో పెట్టిన, కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ వజనపల్లి దగ్గర ఒక కార్యకర్త ఉన్నాడు, ఆయనకి ఇల్లు లేదు అని చెప్పి మీకు వార్త కూడా పెట్టిన నేను. సో అలాంటి సొంత పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ముందు సాగిన ఆ యొక్క పార్టీ కార్యకర్తలను గుర్తించకపోవడంలో కూడా కొంచెం విఫలమవుతుందని ప్రజలలో భావన ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అని అనౌన్స్ చేసిర్రో, గ్రామాలలో అధికారులను పెట్టి ఇందిరమ్మ ఇళ్లకు ఇతర స్కీమ్లకు అప్లికేషన్ తీసుకుని మొదలు పెట్టిర్రో అప్పుడే ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. అప్పుడే ఎవడు పేదోడు ఎవడు ఉన్నోడు అనేది బయటపడింది. ఇందిరమ్మ ఇల్లు ఎంత అవసరమో కూడా తెలిసిపోయింది. అట్లా తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పుడు ఒక కళ. అది వస్తుందా 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 అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. అది 2 రూములు 3 రూములు ఏదైనా ఎనీవన్. కాకపోతే ప్రజలు ఏం చేస్తున్నారు, నిరుపేదలు ఏం చేస్తున్నారు అంటే ఒక గూడు ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం చాలా తంటాలు పడుతున్నారు. ఈ ఇందిరమ్మ ఇల్లుతోనైనా మాకు ఒక గూడు వస్తుంది, మాకు ఒక నీడు ఉంటుంది అని చెప్పి చాలామంది ఆలోచించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీనికోసం పైరోగులు చేసిన వాళ్ళు, ఇంకా ఈ లిస్ట్ 2లో చాలామంది ఎవరు భూమి జాగా లేని వాళ్ళు, మామూలుగా రూమ్ రెంట్లు తీసుకొని అక్కడిక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళకైతే ఇంకా ఇందిరమ్మ ఇల్లు చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు రెంట్లు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక చాలా అవస్థలు పడుతున్నారు. ఒకటి నిజం చెప్పాలంటే ఓపెన్ ఫ్యాట్ చెప్తున్నా, హైదరాబాద్ ఏరియాలలో నేను ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కొన్ని వీడియోలు పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి నాకు ఫోన్స్ వచ్చినాయి. హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మరీ ఇందిరమ్మ ఇళ్ళ గురించి వాళ్ళు పూర్తి జాబితా అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని విషయాలు వాళ్ళు నాతో పంచుకున్నారు. పాపం వాళ్ళు దగ్గర 20-25 సంవత్సరాల నుంచి కిరాయిన్లోనే ఉంటున్నాం, నా బిడ్డకు కొడుకులకు పెళ్ళిళ్ళు చేసినాం అదే కిరాయిన్లో, కానీ సొంత ఇల్లు మాత్రం కట్టుకోలేకపోయినాం. ఇప్పుడు స్టిల్ కిరాయిన్లోనే ఉంటున్నాం, కట్టి బొక్కలు తెల్లబడుతున్నాయి రెంట్లు. ఇప్పటికైనా లిస్ట్ 2 ఉండి మాకు గుంట భూమి లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారన్నా అని చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి, వాట్సాప్లలో మెసేజ్లు పెట్టి, నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది కామెంట్ పెట్టి చాలామంది అడిగిన దుస్థితి ఉన్నది. సో ప్రభుత్వం ఎప్పుడైతే ఇందిరమ్మ ఇల్లు అనౌన్స్ చేసిందో అప్పుడే గతం తెలంగాణలో గూస్ పంప్స్ మొత్తం ఇందిరమ్మ ఇల్లు మీద హైలైట్ అయిపోయింది. ఒక హైలైట్ అంటే ఏ విధంగా అంటే ఒక సీన్ క్రియేట్ అయిపోయింది. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు గురించి ఏ వీడియో పెట్టినా మ్యాక్సిమం 50,000 పోయేది. అంతటి హైప్ ఉండే ఇందిరమ్మ ఇల్లకు. సో చూద్దాం ప్రజలలో మరి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఏ విధంగా మరి ఇప్పుడు సెకండ్ విడత ఏం చేస్తుందో ప్రభుత్వం, మళ్ళీ అటకెక్కిస్తుందా లేకపోతే అత్యంత పేదలకు గుర్తిస్తుందా ఎంతో చెప్పాలి. ఒక అక్క చెప్తున్నది, ఏడాదిలో గృహప్రవేశం చేశాం, సరిగ్గా ఏడాది కిందట జూన్ 8న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసింది.
అదే నెలలో భూమి పూజ చేసి ఇంటి పనులు ప్రారంభించాం. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి గత నెల గృహ ప్రవేశం చూసాం. మొత్తం 4 బిల్లు గాను 2 బిల్లులు మంజూరయ్యాయట. చూడు, మహబూబ్ నగర్ జిల్లా లక్ష్మి అడ్డాకుల అంటామని చెప్తున్నది. ఇంకా 4 బిల్లులలో 2 బిల్లులు మంజూరయ్యాయట, ఇంకో 2 బిల్లులు రావాలి. ఇక మెల్లమెల్లగా వస్తాయి. కానీ ఈ ఇల్లు అనేది కళ అనే సహకారం అయిపోయింది, ఒక నీడ్ ఏర్పడింది. అంతటి చాలామంది ఫ్యామిలీలలో ఒక కళ, ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. కానీ అది ఖర్చుల వల్లనో, ఇంట్లో బాధ్యత వల్లనో, ఇంకా ఏ ఇష్యూ వల్లనో, హెల్త్ ఇష్యూ వల్లనో, ఇంట్లో ఏ ఇష్యూ వల్లనో చాలామంది ఇల్లు కట్టుకోలేకపోతారు. సో వాళ్ళకు ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక వరం. సో మొత్తానికైతే ప్రజలల్లో ఉన్న ఆలోచన నాటి ప్రకారంగా చెప్పిన నేను, మీ అందరికీ తెలిసే ఉంటాయి ఇందిరమ్మ ఇల్లు ఎంత అవసరమో. ప్రభుత్వం కూడా వీళ్ళని గుర్తించాలి, మళ్ళా కొంతమందిని ఫిల్టర్ చేయాలి. ఏ విధంగా అంటే 3 గ్రూపులలో ఉండే ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టులో కొంతమంది ఫిల్టర్ చేసి కొంతమందికి అర్హులను గుర్తించాలి. అందులో చాలామంది వెరిఫికేషన్ ఏదైతే ఉందో, వెరిఫికేషన్ మీన్స్ ఏంటంటే కార్యదర్శి గారు పోయి ఇంటింట సర్వే చేసినప్పుడు కొంతమంది ఏం చేసిర్రు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని తప్పులు చెప్పుకున్నారు. వాళ్ళు కావాలని కాదు, కొన్ని ఉన్నాయి లేని ఉన్నట్టుగా చెప్పుకున్నారు. అలా చేయడం వల్ల ఏమైందంటే కొంతమంది అనెలిజిబుల్ క్యాండిడేట్ కింద పడిపోయారు. సో వాళ్ళను మళ్ళీ ఫిల్టర్ చేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ కింద తీసుకొస్తే ఇంకో కొంతమంది పేదలకు న్యాయం జరుగుతుంది. మా అంటే ఇంకో 1,00,000 2 లక్షలు ఇండ్లు అవసరం పడతాయి కావచ్చు. కానీ కాకపోతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కు న్యాయం జరుగుతుంది. ఇన్ఎలిజిబిలిటీ పోయి అందులో పడిరు కాబట్టి వాళ్ళు లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతున్నారు. వాళ్ళను కూడా ఎలిజిబిలిటీ తీసుకుని వస్తే వాళ్ళ కళ కూడా సహకారం అవుతుంది, వాళ్ళకు ఒక గూడు దొరుకుతుంది. మీకు ఓటేసిన పాపానికి వాళ్ళకు కూడా ఇంతంతా న్యాయం జరుగుతుంది.